ఓపెన్ టాక్కి స్వాగతం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది మనకు తెలుసు. ఇక తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సినిమాలను నమ్ముకున్నాడు. అందుకనే తనను తాను గొప్పగా పొగిడించుకుంటూ యాత్ర 2 అయితే తీయించడం జరిగింది. సరే, బాక్సాఫీస్ వద్ద అది బొక్కబోర్లా బోల్తా కొట్టింది అనుకుంటే అది వేరే విషయం. అయితే బాక్సాఫీస్ వద్ద అది బోర్లా కొట్టినప్పటికీ కూడా దాని దర్శక నిర్మాతకు మాత్రం ఒక పెద్ద బంపర్ బోనాంజా తగిలిందని చెప్పొచ్చు. అది ఆషామాషి బోనాంజా కాదు, దాదాపుగా 20 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాలు బోనాంజాగా తగిలింది. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది యాత్ర 2 డైరెక్టర్ అయినటువంటి మహి రాఘవ. ఈయన ఈ సినిమా ప్రారంభానికి ముందే ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. ఏమని? నేను ఒక మినీ స్టూడియో కడతాలనుకుంటున్నాను, కాబట్టి హర్సిలీ హిల్స్ ప్రాంతంలో నాకు ఒక 10 ఎకరాలు స్థలం ఇవ్వండి అని చెప్పి ఆయన దరఖాస్తు అయితే పెట్టుకున్నాడు. హర్సిలీ హిల్స్ అంటే మనకు తెలుసు కదా, సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పైగా అదొక పర్యాటక ప్రాంతం. మన ఆంధ్ర నుంచే కాదు, తమిళనాడు, తెలంగాణ, అలాగే కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా సమ్మర్లో ఎక్కువగా అక్కడికి వస్తూ ఉంటారు, సేద తీరుతూ ఉంటారు. అలాగే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగులు కూడా మన హర్సిలీ ప్రాంతానికి వస్తారు. ఎందుకంటే సముద్ర మట్టానికి ఎట్టుగా ఉంటుంది. అక్కడ సూర్యోదయం, అస్తమయం లాంటి చిత్రాలను ఆస్వాదించడానికి ఎక్కువగా వస్తారు. సో వేసవికాలం కూడా చల్లటి గాలులు వీసే ప్రాంతం అది. ముఖ్యంగా క్రీడాకారులు సముద్ర మట్టానికి ఎత్తులో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. అది వారికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ను స్వచ్ఛంగా లభించే ప్రాంతం ఆ కొండ మీద హర్సిలీ ప్రాంతంలో ఉంటుంది. ఎందుకంటే సముద్ర మట్టానికి ఎత్తులో మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. అది క్రీడాకారులకు బాగా ఉపయోగం. అంతర్జాతీయ క్రీడాకారులందరూ కూడా సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతంలోనే ట్రైనింగ్ తీసుకుంటారు. అది వారికి ఉపయోగపడుతుంది ఎక్కువగా. అప్పుడేమైంది, గత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అక్కడ 20 ఎకరాలు పర్యాటక శాఖకు ఉంది. ఆ పర్యాటక శాఖకు ఉన్నటువంటి 20 ఎకరాలలో 3.74 ఎకరాలను ఆ శాప్కు కేటాయించింది. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఎందుకు? అక్కడ ఒక స్పోర్ట్స్ అకాడమీ కడితే క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మనకున్నటువంటి ఇలాంటి సౌకర్యాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఎలా అని చెప్పి, వాస్తవానికి అందరికీ సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతాలు దొరకవు, కానీ మనకు అదృష్టం కొద్దీ ఉంది. కాబట్టి అది క్రీడాకారులకు ఉపయోగపడాలి. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తీర్చిదిద్దడానికి అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించి నాడు 3.74 ఎకరాలు కేటాయించడంతో పాటు దాదాపు 3.20 కోట్ల రూపాయలను నిధులు కూడా కేటాయించారు. దాంట్లో 1 కోటి రూపాయలు, 1.5 కోట్లు ఖర్చు పెట్టి ఆ 3.74 ఎకరాలకు చుట్టూ కూడా ఒక ప్రహారీ నిర్మించారు. అంటే ముందుగా ఆక్యుపై చేసుకోకుండా ఎవరికి ఒక ప్రహారీ కూడా నిర్మించారు. బట్ ఇదే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ 3.74 ఎకరాలు ఏదైతే క్రీడాశాఖకు కేటాయించిన స్థలం ఉందో దానిలో 2 ఎకరాలను ఈ డైరెక్టర్ అయినటువంటి మహి రాఘవకి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. స్వయంగా సీఎం కార్యదర్శి అయినటువంటి ధనుంజయ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్విస్ట్ ఏంటంటే, వాస్తవానికి పర్యాటక శాఖ ఈ అప్లికేషన్ను గతంలో రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇవ్వటం కుదరదు. ఆల్రెడీ అది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉంది. అందులో ఇప్పుడు మనం చెప్పుకున్న 3.5 ఎకరాలేమో స్పోర్ట్స్ అకాడమీ కోసమని కేటాయించిన స్థలం. సో అక్కడ ఇప్పుడు మినీ స్టూడియోకి స్థలం ఇవ్వడం కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు. బట్ రిజెక్ట్ చేసిన అది అంతకుముందు ఘటన మనం మాట్లాడేది. తర్వాత యాత్రా సినిమా ప్రారంభమైంది. యాత్రా సినిమాతో పాటే ఈ ఫైల్ కూడా మూవ్ అవ్వటం ప్రారంభమైంది. యాత్రా సినిమా వేగం చేసే కొంది ఫైల్ కూడా వేగంగా మూవ్ అయింది. చివరికి యాత్రా సినిమా రిలీజ్ చేసే రోజు ఈ స్థలం కేటాయించడం కోసం స్థలాన్ని పరిశీలించడానికి ఏకంగా ఆర్డీఓ వెళ్ళిపోయాడు. అంటే సినిమాతో పాటు సమానంగా కదిలింది ఈ ఫైలు. బహుశా సినిమా జగన్మోహన్ రెడ్డి తాను ఆశించినట్టుగా తనను తాను గొప్పగా జీవించగన తీస్తే ఏమన్నా ఇస్తానని చెప్పాడేమో మనకైతే తెలియదు. కానీ ముందు కదలలా. ఎప్పుడు కదిలింది? సినిమా ప్రారంభమైన తర్వాత ఇది కూడా కదలటం మొదలుపెట్టింది. సినిమా వేగంగా వెళ్ళే కొంది ఫైల్ కూడా వేగంగా వెళ్ళింది. అంటే ఒక రకంగా ఏంటంటే ఇది ఒక రకమైన క్విట్ ప్రోకో. గతంలో కూడా అంతే కదా, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తండ్రి అధికారంలో ఉండగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది పెట్టుబడులేమో జగన్మోహన్ రెడ్డికి పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనను తాను డబ్బా కొట్టించుకుని ప్రతిఫలంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నాడు. మొత్తానికి ఏదైనా సరే క్విట్ ప్రోకనే చెప్పుకోవచ్చు మనం. సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఈయనే ఆ రాఘవాని మనం ఎవరైతే డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నామో ఈయన దీనికి సంబంధించిన వార్త ఒకసారి పరిశీలిద్దాం. సో ఇదే వార్త. హర్సిలీ హిల్స్ చేరిన యాత్ర సొంత
ఆ సినిమా దర్శక నిర్మాతకు రెమ్యునరేషన్ హర్సిలీ హిల్స్లో 2 ఎకరాలు కట్టబెట్టేందుకు రెడీ ఏముందో దాదాపుగా ఫైల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి అనుకోండి. యాత్ర 2 చిత్రం బుడిబుడి అడుగులు వేసుకుంటూ థియేటర్లోకి అడుగుపెట్టింది. అక్కడ బోతా కొట్టింది కానీ ఈ యాత్ర అంతటితో ఆగలేదు. అలా వెళ్తూ ఆంధ్ర ఊటీ అయినటువంటి హర్సిలీ హిల్స్లో ఆగిపోయింది. చిత్ర దర్శక నిర్మాత మహి వి రాఘవకు అక్కడ లాభం కార్డు పడింది. సినిమాకైతే శుభం కార్డు పడింది కానీ ఈయనకి మాత్రం అక్కడ లాభం కార్డు పడింది. సుమారు 20 కోట్ల విలువైన 2 ఎకరాల సర్కారీ వారి స్థలం ఆయనకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ ఎమోషనల్ ఫ్యాంటసీ డ్రామా తీసిన మహి వి రాఘవకు అందుతున్న అదనపు రెమ్యునేషన్, అది అదనపు రెమ్యునేషనా, గిఫ్టా, పారితోషికమా, లేకపోతే ఇంకోట మీరు ఏదైనా అనుకోండి, ప్రభుత్వ సొమ్ము అయితే కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. సో తండ్రి అధికారంలో ఉండగా క్విట్ ప్రోకో ఏంటప్పుడు ప్రభుత్వం తరపున ఆ మేళ్లు చేసిన వారు సొంతానికి ముడుపులు మూట కట్టుకోవడం. ఇక్కడేంటి తాను సీఎం అయ్యాక తనను తాను పొగిడించుకుంటూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం. రెండు కూడా ఈక్వల్గా క్విట్ ప్రోకోలతో సమానమే. సో ఇప్పుడు మనం ఏదైతే హర్సిలీ హిల్స్ అని సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతం అని మాట్లాడుకున్నామో అదే ఈ ప్రాంతం మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. వాస్తవానికి అది మనకు అదృష్టం. అలాంటి ఎత్తైన ప్రాంతాలు మనకు దొరకటం అదృష్టం. అందరికీ అలాంటి ప్రాంతాలు ఉండవు. సో మినీ స్టూడియో కడతానన్న మహి వి రాఘవ యాత్ర 2 షూటింగ్కు ముందు జగన్కు దరఖాస్తు. చిత్రీకరణ మొదలు కాగానే కదిలిన ఫైలు. స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సీఎం కార్యదర్శి ఎవరు ఆయన ధనుంజయ రెడ్డి. గత నెలలోనే సచివాలయం నుంచి కలెక్టరేట్కు లేఖ. సినిమా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి గత నెలలో సచివాలయం అంటే సీఎంఓ కార్యాలయం నుంచి ఆ కలెక్టర్కు ఒక లేఖ రాశారు. వెంటనే కలెక్టర్ ఏం చేశాడు, అర్జెంటుగా ఇచ్చేయాలని చెప్పి తహసీల్దార్కు లేఖ రాశాడు ఆయన. సచివాలయం నుంచి కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్ నుంచి తహసీల్దార్కి వెళ్ళింది. దీంతో విడుదలైన రోజునే స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ క్రీడా శిక్షణ స్థలానికి టెండరు. సో ఏంటిది ఈ లేఖ అనుకుంటున్నారా? ఏంటి ఈ లేఖ అంటే మహి దరఖాస్తుపై తగిన చర్యలు తీసుకుని ఫైల్ను సర్క్యులేట్ చేయాలి అంటూ పర్యాటక శాఖకు ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఆదేశిస్తూ సంతకం చేసి ఇచ్చినటువంటి ఒక నోట్ ఇది, ఫైల్ నోట్ ఇది. సో స్వయంగా ప్రభుత్వమే దీన్ని ముందుకైతే కలపడం జరిగింది. సో ఇక్కడ చూడండి, యాత్ర 2 పేరుతో తనను తాను హీరోగా ధారాదత్తమైన లక్షణాలున్న కథానాయకుడిగా సినిమా తీసిన దర్శక నిర్మాత మహి వి రాఘవకు ముఖ్యమంత్రి భారీ పారితోషికం ఇస్తున్నారు. సొంత సొమ్ము ఎంత సమర్పించుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ప్రజల ఆస్తిని ధారాదత్తం చేస్తున్నారు. ఇక ఇది ఆంధ్ర ఊటీగా పేర్కొంటాం మనం. ఆంధ్ర ఊటీ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే వేసవి కాలంలో కూడా చల్లటి గాలులు వీచే ప్రాంతం కాబట్టి ఆంధ్రాలో దానికి ఊటీగా చెప్పుకుంటారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు, గతంలో తనకు స్థలం కేటాయించాలని చెప్పి ఆ డైరెక్టర్ పెట్టుకున్నటువంటి ఇది ఇలాగే సినిమా విడుదలైన రోజే మదనపల్లి ఆర్డీఓ వెళ్ళిపోయి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలించారు. 2 ఎకరాలు ఎక్కడ ఇవ్వాలనే దాని మీద. ఇక అసలు విషయానికి వస్తే సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ హర్సిలీలో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. అది క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. దానికోసం అని చెప్పి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 20 ఎకరాలలో 3.74 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్కు కేటాయించడం జరిగింది. ఆ శాప్ ఆధ్వర్యంకి శాప్ కేటాయించడంతో పాటు దానికి ఒక 3.20 కోట్లు కూడా కేటాయించారు నిధులు. అందులో 1.5 కోటి పెట్టి ఈ 3.5 ఎకరాలకు ఒక ప్రహరీ కూడా నిర్మించారు. బట్ క్రీడా సంస్థకు సంబంధించిన పనులు ప్రారంభించక ముందే ప్రభుత్వాలు మారిపోయాయి. సరే, ప్రభుత్వాలు మారినా దాన్ని కొనసాగించాలనుకోండి. ఇప్పుడు ఈ 3.74 ఎకరాలలోనే 2 ఎకరాలను డైరెక్టర్కి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేశాడు. ఆయన అడిగింది 10 ఎకరాలు. ఎప్పటికిప్పుడు 10 ఎకరాలు ఇవ్వడం కుదరదు. వాస్తవానికి దీన్ని గతంలో పర్యాటక శాఖ రిజెక్ట్ చేసింది. ఏమని, ఇక్కడ మేము స్టూడియోకి స్థలం ఇవ్వడం కుదరదని చెప్పి గతంలో రిజెక్ట్ చేసింది. బట్ యాత్రా సినిమా తర్వాత డైరెక్ట్గా సీఎం ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఫైల్ ముందుకు కదిలింది. అంటే ఒకసారి రిజెక్ట్ అయిన ఫైలు మళ్ళీ తిరిగి ముందుకు మూవ్ అయింది. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇందులో 2 ఎకరాలు ఇప్పుడు కేటాయిస్తారు. మిగిలిన 1.74 ఎకరాలను తరువాత ఎక్స్టెండ్ చేస్తారు. అంటే మొత్తంగా ఈ 3.5 ఎకరాలు ఇవ్వడం ఖాయం. ముందు ఒకేసారి మొత్తం ఇస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందు కొంత స్థలం ఇచ్చి తరువాత దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ ప్రహారీ కట్టినటువంటి క్రీడా శాఖకు చెందిన ఈ 3.74 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ధారాదత్తం చేయాలనుకున్నాడు. ఇక చూడండి, ఇక్కడ ఈ సినిమా దేంతో తీశారు? 3 Autumn Leaves అనే ఒక సంస్థ అయితే ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎవరిది ఈ సంస్థ? ఇంకెవరిది? మన డైరెక్టర్ గారిది.
మహీవి రాఘవాదే ఈ సంస్థ కూడా, ఈ 3 ఆటమ్ లీవ్స్ అనే సంస్థ కూడా డైరెక్టర్దే, ఆయనే డైరెక్టరు ప్లస్ ఆ సంస్థ కూడా ఆయనదే. సో ఆ సంస్థ బ్యానర్ మీద ఎందుకు తీశారంటే ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆయనే తన సొంత బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అందుకు ఫలితంగా డైరెక్టర్గా ఆయనకి రావాల్సినవి మొత్తం వచ్చేసాయి, అది వేరే విషయం, అదంతా సినిమా కోవా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా ఇస్తున్నటువంటి అదనపు బెనిఫిట్. జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి 20 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చినా 2000 కోట్లు ఇచ్చినా ఎవరికి అభ్యంతరం లేదు, ఆయన సొమ్ము ఇచ్చుకుంటే. కానీ ఎవరు సొమ్ము తీసిందేమో జగన్మోహన్ రెడ్డి సినిమా, ఇచ్చేదేమో ప్రభుత్వ ఆస్తిని. ఇది ఎలా సాధ్యం అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి సినిమా తీసి అంటే ప్రతి నాయకుడి మీద ఒక సినిమా తీస్తే ఆ ప్రభుత్వాలన్నీ భూములు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలంటే రేపటి రోజున అందరూ అదే పని చేయాలి. అంటే ఇదొక రకమైన క్విడ్ ప్రోకో. ఏది ఏమైనా ఇప్పుడు డైరెక్టర్కి ఇలా అరిస్లీ హిల్స్ మీద 2 ఎకరాలు, గతంలో ఆల్రెడీ వైజాగ్లో స్టూడియో కట్టాలనుకున్న రామానాయుడు స్టూడియో వీటికే నానా చికాకులు పెట్టారు మా వెంకటేష్ అలా బ్రదర్ది. తర్వాత ఆయన మాట్లాడటం మానేసడం అనుకోండి, అది వేరే విషయం. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇలా కట్టబెట్టాలి అనుకుంటే ఏ రూపంలోనైనా కట్టబెడతాడు. ఆల్రెడీ రిజెక్ట్ అయిన ఫైల్ కూడా ముందుకు గదులుద్ది, లేకపోతే అడగకుండానే ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తారు. అది కూడా కీలకమైనటువంటి క్రీడా శాఖ పరిధిలో అలాగే పర్యాటక శాఖ పరిధిలో ఉన్నటువంటి 1000 కోట్ల 100 కోట్ల విలువ చేసే భూములను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ధారాదత్తం చేస్తున్నాడు. మరి తదుపరి వచ్చే ప్రభుత్వాలు మరి దీని మీద ఏదైనా విచారణ తీసి చర్యలు తీసుకుంటాయా, లేదా ఇక ఇచ్చేశారు కాబట్టి వదిలేస్తారనేది వేచి చూడాలి.